స్టోరేజ్ బాక్సెస్ లేకుండా ఫ్రిడ్జ్లో పచ్చిమిర్చిని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. మనము పచ్చిమిర్చిని కొనేటప్పుడు హాఫ్ కేజీ కానీ కేజీ కానీ కొని తీసుకొస్తాం కదా. తీసుకొచ్చిన వెంటనే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. ఎందుకంటే దాంట్లో కుళ్ళిపోయినవి, ఆకులు, పాడైపోయినవి ఇన్ని రకాలు ఉంటాయి కదా. దానివల్ల డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే వాటర్ రావటము, స్మెల్ బాగా పాడైపోయిన స్మెల్ రావటము, పచ్చిమిర్చి తొందరగా పాడైపోవటము ఇట్లా ఉంటుంది కదా. ఫస్ట్ మనము పచ్చిమిర్చి తీసుకొచ్చిన తర్వాత నీట్గా తొడిమెలు మంచిగా అయితే పచ్చిమిర్చి ఉంటాయో వాటన్నిటిని నీట్గా తొడిమెలన్నీ తీసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా మనం స్టోర్ చేసుకోవటం వల్ల 15 డేస్ అయినా 20 డేస్ అయినా పచ్చిమిర్చి పాడైపోకుండా అయితే ఉంటాయి. మనము పాడైపోయినాయి వేరుగా, తొడిమెలు తీసేసి వేరుగా ఇట్లాగా దేనికి దానికి అన్నీ సపరేట్గా చేసుకుంటే స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే ఉంటాయి. ఇప్పుడు మన స్టోరేజ్ బాక్సెస్ ఏమి యూజ్ చేయకుండా కవర్లో పెట్టేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటాయండి. ఒకసారి ఈ ట్రిప్ని ట్రై చేయండి మీరు ఖచ్చితంగా. చూసారు కదా, ఇట్లాగా తొడిమెలన్నీ తీసేసి నీట్గా తడేమైనా ఉన్నా తుడుచుకొని ఒక బౌల్లో అయితే సపరేట్గా చేసుకోవాలి. నెక్స్ట్ సగం బ్రేక్ అయిపోయినాయి కానీ, పాడైపోయినాయి కానీ, లేకపోతే ఒక పక్క మూలలు ఇరిగిపోయినవి ఉంటాయి కదా, అట్లాంటివి కానీ అన్నీ ఒక పక్కన పెట్టేసుకోవాలి. నేను ఎప్పుడు పచ్చిమిర్చి తెచ్చినా కానండి పావు కేజీ అట్లా దాను, ఒకసారి అర కేజీ కానీ 1 కేజీ కానీ తెచ్చి స్టోర్ చేసుకుంటాను. ఇట్లా తెచ్చుకొని నాకైతే 15 డేస్ 20 డేస్ అయితే నేను వాడుకుంటానండి. మీరు కూడా ఎప్పుడైనా తెచ్చుకోవాలనుకుంటే ఇలా తెచ్చుకొని కొంచెం తక్కువ కష్టపడతాయి. నెక్స్ట్ అలాగే మనం స్టోర్ చేసుకోవడానికి కూడా టిప్ తెలిస్తే చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఫస్ట్ నేను ఒక సైడ్ అంతా మంచి బాగున్నాయని తొడిమెలు తీసేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. ఇక్కడ కింద ఉన్న ఏమో విరిగిపోయినాయి, పాడైపోయినాయి. ఇప్పుడు ఈ మంచిగా ఉన్న వాటిని మనం ఒక ప్లేట్లో తీసుకొని జస్ట్ ఫ్యాన్ కింద మాత్రమే ఎండబెట్టుకోవాలి. అంటే ఎండబెట్టుకోవడం అంటే ఎండలో కాదు, ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తడి ఏమైనా ఉన్నా ఇట్లాంటివి తొందరగా ఆరిపోతాయి ఫ్యాన్ కింద. కాబట్టి అవి పక్కన పెట్టేసుకొని ఇంతలోకి మనము సగం బ్రేక్ అయిపోయినాయి, పాడైపోయినాయి అని చెప్పాం కదా, అవన్నీ తొడియాలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మనము ఈ 2-3 డేస్లో వాడేసుకోవడానికి పప్పు కానీ, పచ్చడి కానీ, కూరల్లో కానీ వాడేసుకుంటున్నాం అనుకోండి. అవి ఇవి కలిపామంటే పచ్చిమిర్చి తొందరగా పాడైపోతుంది. కాబట్టి అవి ఇవి సపరేట్ చేసుకున్నాం అనుకోండి, ఇవేమో 2-3 డేస్లో వాడేసుకోవచ్చు కర్రీస్లో కానీ, పచ్చడిలో కానీ, లేకపోతే పప్పులో అట్లాంటి వాటిల్లో. కాబట్టి ఇవి సపరేట్గా ఒక గిన్నెలో ఉంచేసుకొని వీటిని కొంచెము ఫ్యాన్ గాలికి తడి ఆరిపోయిన తర్వాత నీట్గా కవర్ కూడా తడి లేకుండా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి 15 డేస్ అయినా 20 డేస్ అయినా పచ్చిమిర్చి అయితే అస్సలు పాడవు. ఒకసారి టిప్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.